హాయ్ అండి అందరికీ. ఇవాళ స్పెషల్ బనానా షేక్ సమ్మర్ రెసిపీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ అండి. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు అండి. ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చండి. అంత బాగుంటుంది. ఇలా అన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేయించుకొని పొట్టు తీసేసుకుని ఇందులో మిక్సీ జార్లో వేసేసుకోండి. 10-12 జీడిపప్పు ముక్కలు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సోంపు వేసుకోండి అండి. ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక బనానా వేసుకోండి, ముక్కలుగా కట్ చేసేసుకొని. సోంపు వేసుకోవడం వల్ల చిన్నపిల్లల కానుండి పెద్దవాళ్ళ వరకు అరుగుదల బాగుంటుందండి. ఖజూరా ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకోండి. ఇలా ఈ విధంగా వేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తగినంత షుగర్ వేసుకోండి. ఇప్పుడు మీకు కావాల్సినంత. ఇందులో బూస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల బూస్ట్ వేసేసుకోండి. మనం కాచి చల్లార్చిన పాలను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐస్ అవుతుంది కదండి. ఆ ఐస్ని ఇలా వేసేసుకోండి. డైరెక్ట్గా వేసేసుకొని మంచిగా మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టుకోండి. నేను అయితే ఎందుకు ఐస్ డైరెక్ట్ వేసుకోవాలంటే మళ్ళీ తర్వాత ఇందులో ఐస్ ముక్కలు వేయట్లేదు కాబట్టి నేను ఈ విధంగా చూపిస్తున్నా. ఈ విధంగా తిక్కుగా అవసరం లేదు, ఇంకొంచెం పలసగా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఇందులో కొంచెం పాలను యాడ్ చేసి ఐస్ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. నేను క్వాంటిటీ చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకు 2 గ్లాస్ బనానా షేక్ రెడీ అయిందండి. దీనిపైనంగా కొద్దిగా చాక్లెట్ ఫ్లేవర్ వేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ముక్కలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అందరు ఇష్టంగా తింటారండి. అందరికీ కాల్షియం బాగా అందుతుంది. బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా చాలా మంచిదండి. సమ్మర్ కాబట్టి మంచి కూలింగ్ ఎఫెక్ట్గా పనిచేస్తుంది, ఎనర్జీని ఇస్తుందండి. ఎవరైతే బరువు పెరగాలనుకుంటున్నారో వారు రోజు ఇలా బనానా డ్రింక్ని తీసుకుంటే వారికి శరీరానికి కావలసిన పోషకాలు, క్యాలరీస్ అందుతాయండి. పిల్లలు హడావిడిగా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా 5 నిమిషాలు బనానా మిల్క్ షేక్ చేసి పెడితే చాలా టైం వరకు ఆకలి అనిపించదు. అలాగే వారి బాడీ గ్రోత్ కూడా హెల్ప్ చేస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్